అందరికీ నమస్కారం. లెర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం లక్ష్మణుడి చేతిలో ఇంద్రజిత్తు ఎలా చనిపోయాడో తెలుసుకుందాం. ఇంద్రజిత్తు దివ్య రథాలు, అశ్వాలు, నికుంభిలాయాగం లక్ష్మణుడు వాటన్నింటినీ నాశనం చేశాడు. ఆ తర్వాత ఆ రాక్షసుడు మహాబలశాలి అయిన ఇంద్రజిత్తు ఎంతో కోపంతో రణభూమిలో నిలిచి యుద్ధావేశంతో విజృంభించాడు. ధనుర్ధారులైన లక్ష్మణుడు, ఇంద్రజిత్తు తమ విజయాల కోసం యుద్ధానికి దిగారు. తీవ్ర శరప్రవాహంతో పరస్పరం చంపుకోగొరుచు సర్వసన్నద్ధులై ఉన్నారు. అప్పుడు వారు వనము నుండి బయటకు వచ్చి పోరాటానికి సిద్ధపడిన మహాగజాల వలె కనిపిస్తున్నారు. కపివరులు, రాక్షసులు తమ నాయకులను చేరువలోనే అటు ఇటు తిరుగుచు పరస్పరం చంపుకుంటున్నారు. భూమి మీద నిలబడి యుద్ధం చేస్తున్న ఇంద్రజిత్తు తమ యోధుల విజృంభణకు సంతోషపడుతూ ఉన్నాడు. అంతేగాక ఆ రాక్షసులందరినీ ప్రశంసలతో ముంచెత్తి వారిలో ఉత్సాహం నింపుతూ ఇట్లా పలికాడు: ఓ రాక్షసులారా, నలుదిక్కులలో అంధకారం నెలకొంది. అందువల్ల మన పక్షం వారెవరో తెలియటం లేదు. నేను ఇప్పుడు నగరానికి వెళ్ళి ఇంకొక రథంపై తిరిగి వస్తాను. ఈ లోపల నేను ఇక్కడ లేని విషయం వానరులకు తెలియకుండా చూడండి. వారితో ధైర్యంగా యుద్ధం చెయ్యండి. నేను లంకలో ప్రవేశించేటప్పుడు వానరులు నాపైకి యుద్ధానికి రాకుండా నివారించండి అని వానరులను వంచించి ఇంకొక రథం కోసం నగరంలోకి ప్రవేశించాడు. రణభూమిలో ఎదురింపరానివాడు తేజస్వి అయిన ఇంద్రజిత్తు ఇంకో రథాన్ని అధిరోహించాడు. అది బంగారు భూషణములతో అందంగా అలంకృతమై ఉన్నది. అందులో ఈటెలు, ఖడ్గాలు, ఇంకా కొన్ని అసంఖ్యమైన ఆయుధాలు ఉన్నాయి. ఆ సుందర రథానికి అందమైన అశ్వాలు, మంచి జాతి అశ్వాలు కట్టబడి ఉన్నాయి. ఆ రథసారథి గుర్రముల గురించి బాగా తెలిసినవాడు. ఇంద్రజిత్తుకు చాలా ఆప్తుడు, హితకరమైన సూచనలను ఇచ్చేవాడు. ఆ మండోదరి కొడుకు కొంతమంది రాక్షస యోధులతో కలిసి మృత్యు ప్రేరణతో నగరం నుండి వేగంగా బయలుదేరాడు. ఇంద్రజిత్తు లంక నుండి బయటకు వచ్చి లక్ష్మణ విభీషణులకు ఎదురుగా నిలిచాడు. రథముపై వచ్చిన ఇంద్రజిత్తును చూసి లక్ష్మణుడు, విభీషణుడు, మహావీరులైన వానరులు ఆ ఇంద్రజిత్తు బుద్ధి కౌశలానికి ఎంతో ఆశ్చర్యపడ్డారు. ఎంతో కోపంతో ఉన్న ఇంద్రజిత్తు వందల వేల కొలది బాణములను పరంపరగా ప్రయోగించి వానర యూధములను యుద్ధంలో పడగొట్టాడు. సమరంలో దుర్జయుడైన ఆ రావణసుతుడు రణావేశంతో మిగుల బాణాలను ప్రయోగించాడు. అప్పుడు మహాపరాక్రమశాలులైన వానరులు ఇంద్రజిత్తు శరప్రహారములకు తట్టుకోలేక ప్రజలు బ్రహ్మదేవుని ఆశ్రయించినట్లు లక్ష్మణ స్వామిని శరణుజొచ్చారు. ఆ తరువాత లక్ష్మణుడు యుద్ధావేశంతో మండిపడుతూ యుద్ధ నైపుణ్యం చూపిస్తూ ఆ రాక్షసుని యొక్క వింటిని ఛేదించాడు. వెంటనే ఇంద్రజిత్తు తొందరగా ఇంకొక ధనుస్సును చేబూని దానిని ఎక్కుపెట్టాడు. ఆ తర్వాత లక్ష్మణుడు 3 బాణములతో ఆ చాపమును కూడా ముక్కలు చేసేశాడు. అలా ధనుసును భగ్నం చేసిన తర్వాత లక్ష్మణుడు మహావిషసర్పము లాంటి ప్రాణాంతకములైన 5 బాణములతో ఆ ఇంద్రజిత్తు వక్షస్థలముపై కొట్టాడు. లక్ష్మణుని కార్ముకము నుండి బయల్వెడిన మహోరగముల వంటి ఆ బాణములు ఇంద్రజిత్తు యొక్క వక్షస్థలమును చీల్చివేశాయి. అలా చీల్చివేయగానే రక్తసిక్తమై నేలపై పడ్డాడు. ఆ రాక్షసుని కవచం ఛేదించబడగా అతని నోటి నుండి రక్తము గ్రక్కుచు ఒక మహాధనస్సును చేబూనాడు. ఎంతో గొప్పది, దృఢమైన అల్లెత్రాడు గలది. ఇంద్రజిత్తు సమరభూమిలో గట్టిగా నిలిచిన వాడై జడివాన కురిపించినట్టుగా లక్ష్మణుడిపై శరములు వర్షింపజేశాడు. రావణుని కొడుకు ప్రయోగించిన శరపరంపరను ఎదుర్కొంటూ మహా తేజస్వి అయిన లక్ష్మణుడు ఎలాంటి భ్రాంతికి లోను కాకుండా ఆ రావణ కుమారునికి తన పరాక్రమమును చూపాడు. అది ఎంతో అద్భుతంగా ఉంది. ఆ తర్వాత ఒక్కొక్కనిపై 3 బాణముల చొప్పున ప్రయోగించి రాక్షసులందరినీ దెబ్బతీయగా వారి దేహములు ఎంతో గాయపడ్డాయి. అంతేకాకుండా వీరుడు తన పరాక్రమమును చూపిస్తూ ఎంతో అవిచ్ఛిన్నంగా బాణములను వేస్తూ ఇంద్రజిత్తును ఎంతో దెబ్బతీశాడు. శత్రువులను హతమార్చటంలో సమర్థుడు, బలశాలి. తనకు శత్రువు అయిన లక్ష్మణుని చేతిలో బాగా దెబ్బతిన్న ఇంద్రజిత్తు అతనిపై ఎన్నో బాణాలను ప్రయోగించాడు. తర్వాత రధికులలో శ్రేష్ఠుడు, ధర్మాత్ముడు అయిన లక్ష్మణుడు ఆ రాక్షసుని శరములు తనను చేరకముందే వాటిని అద్భుతమైన బాణములతో ఛేదించాడు. అంతేకాకుండా వంగిన కనుపులు గల బాణములతో ఇంద్రజిత్తు యొక్క సారథి శిరస్సును ఖండించేశాడు. కానీ సారథి లేకున్న ఆ రథాశ్వములు ఏమాత్రము తడబాటు లేనివై మండలాకృతిలో తిరుగుచు రథమును వహించుచుండెను. ఆ దృశ్యం ఎంతో అద్భుతంగా ఉంది. దృఢమైన పరాక్రమము గల లక్ష్మణుడు
అసహనమునకు లోనై ఏమాత్రము తడబడక రణభూమిలో తన శరప్రయోగములతో రథాశ్వములను భయపెట్టుచు వాటిని బాధించాడు. బలశాలి అయిన ఇంద్రజిత్తు లక్ష్మణుని యుద్ధ కౌశలాన్ని చూసి సహింపలేక చురుకుగా యుద్ధం చేస్తూ సౌమిత్రిని 10 బాణాలతో కొట్టాడు. వజ్రాయుధంలాగా కఠినమైన విషసర్పములు గల ప్రమాదకరములైన అతని బాణములు బంగారు కాంతులు గల లక్ష్మణుని కవచమును తాకి మొక్కవోయి పడిపోయినవి. అప్పుడు రావణసుతుడు లక్ష్మణుని కవచము అభేద్యమైనదని తలచి కోపానికి లోనయ్యాడు. అతను వెంటనే అస్త్రములను ప్రయోగించటలో గల తన చొరవను చూపిస్తూ బలమైన పుంకములు గల 3 బాణములచే లక్ష్మణుడి యొక్క నొసటిపై తీవ్రంగా కొట్టాడు. 3 బాణములు ఫాలభాగమున గుచ్చుకున్నాయి. యుద్ధోత్సాహము గల లక్ష్మణుడు కథనరంగంలో 3 శిఖరములు గల పర్వతం లాగా కనిపిస్తున్నాడు. ఆ మహాసమరంలో రాక్షసుని బాణములకు దెబ్బతినిన లక్ష్మణుడు వెంటనే 5 శరములను ధనస్సున సంధించి అందమైన కుండలములు గల ఆ రాక్షసుని ముఖముపై కొట్టాడు. మిక్కిలి బలవంతమైన ధనస్సులను చేబోని మహావీరులైన లక్ష్మణుడు ఇంద్రజిత్తు నిశితములైన శరములచే పరస్పరం కొట్టుకుంటున్నారు. ఆ సంగ్రామంలో ఎంతో గాయపడి ఉభయుల శరీరముల నుండి రక్తాలు స్రవిస్తూ ఉన్నాయి. అప్పుడు వారు బాగా పుష్పించిన మోదుగ చెట్లలాగా విరాజిల్లుతున్నారు. ధనుర్ధారులిద్దరూ జయమునందు కృతనిశ్చయులై ఒకరినొకరు ఎదుర్కోగా తీవ్రములైన బాణములతో కొట్టుకున్నారు. ఆ తర్వాత సమరావేశంతో ఊగిపోతున్న రావణసుతుడు అందమైన విభీషణుని ముఖమున 3 బాణములను నాటాడు. ఇంద్రజిత్తు ఇనుప ముఖములు గల 3 శరములతో రాక్షస శ్రేష్ఠుడైన విభీషణుని దెబ్బతీసిన తర్వాత వానర వీరులందరినీ ఒక్కొక్క బాణముతో కొట్టాడు. ఆ తర్వాత మహాతేజస్వి అయిన విభీషణుడు పరమ దుర్మార్గుడైన మేఘనాథుడి యొక్క రథాశ్వములను తన గదతో కొట్టాడు. సారథి గుర్రములు మృతి చెందగా వెంటనే రథం నుండి దిగి ఇంద్రజిత్తు తన రథమునందు ఉన్న శక్తి అను ఆయుధమును, అంటే శక్తి అనే శక్తివంతమైన ఒక బల్లెమును చేతబట్టి దానిని తన పినతండ్రిపై ప్రయోగించాడు. ఆ శక్తి తన మీదికి వచ్చుచుండగా గమనించి లక్ష్మణుడు వాడి అయిన బాణముతో దానిని ముక్కలు ముక్కలుగా చేశాడు. ఆ తర్వాత శక్తి అనే ఆయుధం ముక్కలు ముక్కలై నేలపై పడిపోయింది. దృఢమైన ధనస్సు గల విభీషణుడు రథాశ్వములను కోల్పోయిన ఇంద్రజిత్తు యొక్క వక్షస్థలముపై వజ్రాయుధంలాగా తీక్షణమైన 5 బాణములతో కొట్టాడు. బంగారు పుంకములు కలిగి లక్ష్యము ఛేదించుటలో సాటిలేని అశరములు ఇంద్రజిత్తు యొక్క దేహమును వక్షస్థలమును ఛేదించి వేశాయి. ఆ తర్వాత రక్తసిక్తమై ఎర్రని మహాసర్పంలాగా కనిపించాడు. మహాబలశాలి అయిన ఇంద్రజిత్తు తన చిన్నాన్న మీద ఎంతో కోపంగా యముడు అనుగ్రహించిన ఉత్తమ శరమును రాక్షసుల సమక్షంలో చేతబట్టాడు. ఆ రావణుని కొడుకు ఒక మహాశరము చేతబట్టడం గమనించి అత్యంత పరాక్రమశాలి మహాతేజోమూర్తి అయిన లక్ష్మణుడు ఇంకొక బాణమును చేతబట్టాడు. భవిష్యత్తును దర్శింపగల కుబేరుడు స్వప్నంలో ప్రత్యక్షమై సౌమిత్రికి ఆ శరాన్ని అనుగ్రహించాడు. దానిని ఇంద్రాది దేవతలు అసురులు త్రిప్పికొట్టలేరు, అంటే ఎదుర్కోలేరు. ఆ ఇరుగురు పరిగల వంటి తమ బాహువులచే శ్రేష్టమైన ధనస్సులను ఆకర్ణాంతం లాగి వెలువడి ధనుష్టంకార ధ్వనులు క్రౌంచ పక్షుల అరుపుల వలె వినిపించాయి. ఆ వీరులు ఉత్తమమైన ధనస్సులను సంధించి ప్రయోగించిన బాణాలు మిగుల కాంతులను విరజిమ్ముతూ తేజరిల్లాయి. అట్లా ధనస్సు నుండి రివ్వున బయలుదేరిన ఆ శరములు ఆకాశాన్ని శోభలతో నింపుతూ పరస్పరము ఢీకొని మిరిమిట్లు గొల్పుతూ నేలరాలాయి. ఘోరమైన రూపములు గల ఆ బాణాలు నేలపై పడిపోతున్నప్పుడు వాటి నుండి ఏర్పడిన అగ్ని పొగలతో చిటపటలాడుతున్న నిప్పురవ్వలతో భీకరంగా ఉంది. ఆ 2 బాణాలు పరస్పరం ఢీకొని వందలాది ముక్కలై నేలపై పడిపోయాయి. ఆ లక్ష్మణ ఇంద్రజిత్తులు ఇద్దరు శరములు భగ్నమైపోవడం చూసి రోషావేశంతో బుసలు కొట్టి క్రుద్ధుడై ఉన్న లక్ష్మణుడు వెంటనే వారుణాస్త్రం చేతబట్టాడు. యుద్ధమున ఇంద్రుని జయించిన ఇంద్రజిత్తు రణరంగంలో స్థిరంగా నిలిచిన వాడే రౌద్రాస్త్రాన్ని ప్రయోగించాడు. అది అత్యద్భుతమైన రీతిలో వారుణాస్త్రంను నిర్వీర్యం చేసింది. అనంతరం యుద్ధంలో అజేయుడైన ఇంద్రజిత్తు లోకాలను భస్మం చేయడానికి వెలుగులను చిమ్ముతున్న ఆగ్నేయాస్త్రాన్ని సంధించాడు. ఆ తర్వాత లక్ష్మణుడు సౌరాస్త్రంతో సూర్యదేవాత్మకమైన ఒక అస్త్రం ఆగ్నేయాస్త్రాన్ని నిర్వీర్యం చేసింది. ఆగ్నేయాస్త్రం అట్లా నిర్వీర్యం అయిపోయినందుకు ఇంద్రజిత్తు ఎంతో కోపంగా శత్రువులను నశింపజేయడానికి దారుణమైన అసురాస్త్రాన్ని ప్రయోగించాడు. ఇంకా అతని ధనస్సు నుండి సమ్మెటలు, ఇనుప గుదియలు, శూలాలు, ముసలాలు, గదలు, ఖడ్గాలు, గండ్రగొడ్డళ్ళు దూసుకొని వచ్చాయి. అవి అన్నీ నిప్పులు చెరుగుతూ ఉన్నాయి.
ఘోరమైన ఆసురాస్త్రం రావడాన్ని లక్ష్మణుడు గమనించి వెంటనే లక్ష్మణుడు వారిని నివారించే మహేశ్వరాస్త్రంతో ఆ అసురాస్త్రాన్ని తదితరములను వమ్ముగావించాడు. ఆ వీరుల మధ్య జరుగుతున్న భీకర పోరాటం చాలా అద్భుతంగా ఉంది. ఆ తర్వాత లక్ష్మణుడు ఇంద్రజిత్తును చీల్చి చెండాడడానికి అగ్నిజ్వాలల వలె తీవ్రంగా దహించివేయగల మరొక మేటి శరమును చేతబట్టాడు. ఆ వీరుడు చేతబట్టిన ఆ బాణం బంగారముచే అలంకరించబడింది. చక్కని పుంకములు కలిగి ఉంది. అది మంచి కనుపులు కలదై వర్తులాకారంలో విలసిల్లుతుంది. బాగుగా సంధించబడిన ఆ శరణం ప్రాణాంతకమైంది. ఎవరికీ నివారింపరానిది. దానిని ఎంతటి వారునూ తట్టుకోజాలరు. విషసర్పం వలె ప్రమాదకరమైన ఆ బాణము రాక్షసులను భీతింపజేయును. అది దేవతల పూజలు అందుకుంటుంది. హరితవర్ణంతో ఒప్పెడి గుర్రములు కలవాడు మహావీరుడు గొప్ప తేజస్వి అయిన దేవేంద్రుడు దేవాసురులకు జరిగిన యుద్ధంలో ఈ శరముతోనే దానవులను జయించాడు. సంగ్రామములో పరాజయమును ఎరుగనిది అత్యుత్తమమైన ఆ ఐంద్రాస్త్రము నరశ్రేష్ఠుడైన లక్ష్మణుడు బలమైన తన ధనస్సునందు ధరించాడు. శత్రువులను తునుమాడటంలో తిరుగులేని ఆ ధనస్సుకు అల్లెత్రాడును సంధించి ప్రళయకాలుని తలపింపచేయుచు అతడు ఆకర్ణాంతం లాగాడు. గొప్ప వీర లక్షణములు గల ఆ లక్ష్మణుడు శ్రేష్టమైన ధనస్సునందు బాణమును ఎక్కుపెట్టి లాగుచు యుద్ధరంగమున తనకు విజయం ప్రాప్తించుటకు అనువుగా ఈ సిద్ధమంత్రాన్ని పఠించాడు. ఓ బాణమా, దశరథ మహారాజ కుమారుడు ధర్మనిరతుడు సత్యసంధుడు అయిన శ్రీరాముడు నిజంగా పరాక్రమవంతుడే, సాటిలేనివాడే అయితే ఈ ఇంద్రజిత్తును హతమార్చుము అని పలికి అనంతరం యుద్ధంలో తిరుగులేని వీరుడు శత్రుసూదనుడు శుభలక్షణ సంపన్నుడు అయిన లక్ష్మణుడు సూటిగా సాగిపోగల ఆ బాణమును ఆకర్ణాంతం లాగి ఐంద్రాస్త్రపూర్వకంగా ఇంద్రజిత్తును లక్ష్యంగా చేసుకుని విడిచాడు. ఆ తరువాత ఆ శరము మిలమిలలాడుతున్న కుండలము కలది శిరస్త్రాణములతో విలసిల్లుచున్నది అయిన ఇంద్రజిత్తు శిరస్సుపై బలముగా దెబ్బతీసి దానిని శరీరం నుండి వేరు చేసి భూతలం మీద పడగొట్టింది. రావణుడి కొడుకైన ఇంద్రజిత్తు యొక్క మహాశిరస్సు రక్తసిక్తమై మొండెము నుండి వేరై భూమిపై పడి బంగారు కాంతులతో విలసిల్లుచుండెను. కవచము శిరస్త్రాణము ధనస్సు ధ్వంసమైపోగా ఆ రావణసుతుడు లక్ష్మణుని చేతిలో నిహతుడై క్షణములో నేల కొరిగాడు. ఆ విధంగా ఇంద్రజిత్తు సమరభూమికి బలైపోగా వెంటనే విభీషణుడు వానరయోధులందరూ సంతోషంతో పొంగిపోవచ్చు వృత్రాసుర సంహార సమయంలో దేవతలు ఎలా సంతోషంగా ఉన్నారో అలా జయ జయధ్వానములు గావించిరి. అంతటా అంతరిక్షంలో ఉన్న దేవతలు మహాత్ములైన ఋషులు గంధర్వులు అప్సరసలు మిగిలిన వారు హర్షంతో కూడిన జయ జయ నినాదములు దశ దిశలందు మారుమ్రోగెను. ఇంద్రజిత్తు అసూలు కోల్పోయిన వార్త వినబడినంతనే నీరుగారియున్న రాక్షసుల యొక్క మహాసైనికులు యుద్ధోత్సాహంతోనున్న వానర వీరుల యొక్క తీవ్రమైన దెబ్బలకు తట్టుకోలేక ఎటువారటు కాలికి బుద్ధి చెప్పిరి, అంటే పారిపోయారు. చావు దెబ్బలకు గురి అయి ఉన్న ఆ రాక్షసులు తమ శస్త్రములను పారవైచి లంక వైపుకు పరుగులు తీశారు. వందల కొద్ది రాక్షసులు అడ్డుకత్తులను ఖడ్గములను గండ్రగొడ్డలను ఇంకా ఇతర మారణాయుధాలను విడిచిపెట్టి అన్ని దిక్కులకు పారిపోయారు. వానరుల చేతిలో దెబ్బతిని భయగ్రస్తులైన రాక్షసులలో కొందరు లంకలో ప్రవేశించారు, ఇంకొందరు సముద్రంలో దూకారు, ఇంకొందరు పర్వతములకు చేరిపోయి తలదాచుకున్నారు. ఇంద్రజిత్తు చనిపోయి రణభూమిలో పడి ఉండటం చూసిన వేల కొలదిగా ఉన్న రాక్షసులు ఒక్కడు కూడా అక్కడ కనిపించలేరు. అందరూ బ్రతుకు జీవుడా అంటూ చెల్లా చెదురై పారిపోయారు. సూర్యుడస్తమించిన తర్వాత కిరణములు అదృశ్యమైనట్టు ఇంద్రజిత్తు పడిపోయిన వెంటనే రాక్షసులందరూ నలుదిక్కులకు చెదిరిపోయారు. ఆ రాక్షస ప్రముఖుడు మృతి చెందడంతో సమస్త లోకములోని వారైన అరిష్టములు అంతరించెను. పాపకర్ముడైన ఆ ఇంద్రజిత్తు నిహతుడైనంతనే సురపతి అయిన ఇంద్రుడు సమస్త దేవతలు హర్షముతో పొంగిపోయిరి. సురలందరూ ఆకాశంలో జయ జయ దుందుబులు మ్రోగించారు. అప్సరసలు నృత్యములు చేశారు. మహాత్ములైన గంధర్వులు అందరూ గానములు చేశారు. వారందరూ పుష్పవర్షములు కురిపించారు. ఆ క్రూరాత్ముడైన ఆ రావణసుతుని వధించినందుకు వారు లక్ష్మణుని ప్రశంసలతో ముంచెత్తారు. ఆ దృశ్యం అత్యద్భుతంగా ఉంది. సర్వలోక భయంకరుడైన ఆ రాక్షసుడు నేలగూలగా జలములు దిశలు నిర్మలములైనవి. దైత్యులు దానవులు సంతోషించారు. వానరయోధులందరూ మిగులుగా సంతోషించారు. లక్ష్మణుని ఎంతో అభినందించారు. విభీషణుడు హనుమంతుడు భల్లూకరాజైన జాంబవంతుడు తమ పక్షమునకు లభించిన విజయమును ఎంతో సంతోషించుచు లక్ష్మణ స్వామిని ఎంతో కొనియాడారు. లక్ష్మణుని చుట్టూ చేరి సంతోషంతో కిలకిలారావములు వనర్చి
జయ జయ ధ్వానములు గావించి గర్జించి తర్వాత వానరులు తమ వాలములను అటు ఇటు త్రిప్పుచు నేల మీద కొట్టుచు లక్ష్మణ స్వామికి జయమగుగాక అని నినాదములు చేశారు. ఇంకా ఆ కపివరులు ఎంతో సంతోషిస్తూ పరస్పరం కౌగిలించుకున్నారు. శ్రీరాముని ఉత్తమ గుణములను, ఆయన పవిత్ర కథలను కొనియాడారు. ఆ సమయంలో లక్ష్మణుని ప్రియమిత్రులందరూ రణరంగంలో ఆ మహావీరుడు చూపిన అనితర సాధ్యమైన యుద్ధ ప్రావీణ్యతను కనులారా దర్శించి ఎంతో పొంగిపోయారు. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. లర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ గుర్తుపై క్లిక్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు. కృష్ణార్పణం.